ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్కరోజే 6,000 తగ్గి డౌన్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ 1,28,150.50 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు తగ్గింది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో ధర తగ్గింది. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్కరోజే 6,000 తగ్గి డౌన్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,150 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు తగ్గింది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో ధర తగ్గింది. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్కరోజే 6,000 డౌన్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,150 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు తగ్గింది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో ధర తగ్గింది. మరిన్ని డీటెయిల్స్ మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, గోల్డ్ రేటు తగ్గుదలకు రీజన్స్ ఏంటి? గత కొన్ని నెలలుగా అయితే ఇటు గోల్డ్ రేట్స్కు అదుపు లేకుండా పైకి వెళ్ళడం చూసినాము. పసడి కంట్రోల్ చేసేందుకు ఎలాంటి మార్గాలు కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఇటు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, గోల్డ్ ఎక్కువ కొనేవాళ్ళు, దాంతోపాటు మార్కెట్ నిపుణులకు కూడా ఒక షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఆఫ్టర్ ఒక డికేడ్ తర్వాత నేను ఒక్కసారిగా 6,000 రూపాయలు కూడా గోల్డ్ పైన తగ్గింది. ఇది ఒక హిస్టరీగా చెప్పాలి. ఎందుకంటే ఒక డికేడ్ తర్వాత ఇంత తగ్గుదల చూడడం అయితే మొదటిసారి. మార్కెట్ నిపుణులు అయితే దీన్ని చాలా క్లియర్గా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు జియోపాలిటికల్ ఇష్యూస్ కావచ్చు, దాంతోపాటు ఇటు యుద్ధ వాతావరణాలు కూడా సాఫీగా ఉండడం, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ట్రాఫిక్ బుకింగ్కి దిగడం, దాంతోపాటు ముఖ్యంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా యుఎస్ మధ్యలో ఏదైతే ట్రాఫిక్ వార్ జరుగుతుందో ఈ వార్ కూడా ప్రశాంతమైనంగా కొనసాగడం, ముఖ్యంగా ఈ రెండు దేశాల ప్రెసిడెంట్స్ కూడా రానున్న రోజుల్లో ఒక పాయింట్కి వచ్చి ఏది ఎలా చేయాలని కూడా డిస్కస్ చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్టర్ 12 years తర్వాత గోల్డ్ పైన 6.3% అయితే పర్సెంటేజ్ వరకు కూడా తగ్గిందంటే ఒక హిస్టరీగా కూడా చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటు భారత్లో కానీ ఎక్కువగా గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్కి గోల్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హోల్సేల్లో కానీ రీటైల్లో కానీ భారత్, చైనా ఈ రెండు దేశాలు ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇది బెస్ట్ టైంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే 1,28,000గా గోల్డ్ ధర కనిపిస్తుంది. ఇది దాదాపు 1,00,000కు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని రోజు ఇదే వాతావరణాలు, ఇదే కారణాలు కనుక ఇలానే కొనసాగితే దాదాపు 50 నుంచి 60% వరకు కూడా గోల్డ్ రేట్స్ తగ్గొచ్చని కూడా మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు గోల్డ్ కొనాలి, ఎలా కొనాలి అనేది మాత్రం ఇంకొన్ని రోజుల వరకు కూడా వెయిట్ చేయాలని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇలానే వాతావరణం కొనసాగితే ఇంకొన్ని రోజులలో మరికొంచెం గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు రేట్లు ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో అప్పుడు బెస్ట్ టైంగా కూడా మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా ఈ సౌత్ స్టేట్స్లో, ఇండియాలో ఉన్న సౌత్ స్టేట్స్ గోల్డ్ అంటే ఒక సెంటిమెంట్. అనేక ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకు, ఇట్లా అనేక ఫంక్షన్స్కి కూడా గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా, గోల్డ్ ఒక సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దిగొచ్చిన బంగారం కాస్త ఊరటను కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏవైతే కారణాలు ఉన్నాయో గోల్డ్ రేట్స్ తగ్గడానికి, ఆ గోల్డ్ రేట్స్ తగ్గే కారణాలు ఇలానే కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపర్ణ.